బాస్ హౌస్లో ట్విస్ట్ అంటే ఇదేనబ్బా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమో గానీ ఒక్కొక్కళ్ళ మాస్కులు తీసినట్టు అయిందని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ 9 తెలుగు లైవ్ అప్డేట్స్ కోసం అయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో జరిగే ప్రోమో ప్రకారంగా చూసుకున్నా, లేదంటే షో ప్రకారంగా చూసుకున్నా, మనం సంజన గారి దొంగతనాలు అయితే మానట్లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది. తను సేవ్ చేసిన వాళ్ళనే నామినేట్లో పెట్టే సిచ్యువేషన్ సంజన గారు క్రియేట్ చేసుకుంటున్నారు. మాధురి గారికి హౌస్ మేట్స్ అందరికీ ఫైట్ అవుతుంది. అసలు ఎక్కువ ఫైట్ అయ్యేది దివ్య, నిఖితాకి, మాధురి, అలాగే కళ్యాణ్ కెప్టెన్. వీళ్ళ నలుగురికి అస్సలు సెట్ అవ్వట్లేదు. వీళ్ళ ముగ్గురికి అస్సలు సెట్ అవ్వట్లేదు అనే చెప్పాలి. దివ్య, నిఖిత ఫుడ్కి మానిటైజర్ మెయిన్ అనమాట. తను అడిగి తినాలి అన్నట్టు తను క్వశ్చన్ చేస్తుంది దేన్నైనా. ఇక్కడ ఎప్పుడు ఏందో బిగ్ బాస్ హౌస్లో ఎగ్ గురించి గొడవ జరుగుతుంది అనుకుంటా. సంజన గారు కూడా 7 eggs తిన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఎగ్ పరోట తిన్నందుకు గొడవ జరుగుతుంది. మాధురి గారు ఏంటంటే ఎగ్ పరోట కొంచెం తిన్నాను అని చెప్పారు. నన్ను అడగకుండా ఎందుకు తిన్నారని చెప్పి దివ్య, నిఖిత అంటున్నారు. ఇంకా నా స్టిక్కర్స్ ఎందుకు స్టిక్కర్స్ ఏమైనా కనిపించినాయి అని అడిగితే సంజన గారు నేనే తీసాను, కావాలంటే నా ఇస్తాను అని చెప్పి అంటున్నారు. అలా ల్యాగ్ అవుతుంది. అంతేకాదు కళ్యాణ్, దివ్య, నిఖిత అయితే అందరి మాధురి గారి గురించి కొంచెం మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఇది కంటిన్యూషన్ హౌస్లో అవుతానే ఉంది. ఫుడ్ గురించి అయితే పక్క ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. టాస్క్ల గురించి, అలాగే ఎంటర్టైన్మెంట్ వీటన్నిటిని పక్కన పెట్టేసి ఫుడ్ గురించి మాత్రం గట్టిగా గొడవలు పడుతున్నారు. దానికి మాధురి గారు ఫుల్ కామెడీ చేశారనమాట. రన్నింగ్ కామెంటరీ గట్టిగానే ఇచ్చారు. తనుజకి అందరికీ ఒక్కొక్కరు నాన్న అంటారు, అట్లా ఇట్లా అంటారు, అది ఇది అని చెప్పి అందరి మీద గట్టిగానే ఫైర్ అవుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా అయితే స్టార్ట్ అయిపోయింది. ఎనీవే చూడాలి. ఈసారి సాటర్డే వీకెండ్లో నాకు సార్ ఏం మాట్లాడతారు, ఎవరు తప్పు అంటారు, ఎవరు తప్పు అంటారు చూడాలి. కానీ ఫుడ్ గురించి ఎవ్రీ టైం గొడవలు అనేది సిల్లీగానే అనిపిస్తుంది. దాన్ని మాట్లాడుకునేదాన్ని ప్రతిసారి గొడవ వరకు వెళ్ళిపోతుంది వీళ్ళది. ఎనీవే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత పాత వాళ్ళందరూ మొహాలు మాడిపోయినాయి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కాంపిటేటర్ కిందే వాళ్ళు చూసుకుంటున్నట్టున్నారు. ఒక్కొక్కరితో గొడవలకైతే రేజ్ అవుతున్నారు. దివ్య, నిఖిత అది రైటో రాంగో తెలియట్లేదు కానీ ప్రతిదీ అయితే గొడవకు వెళ్తున్నట్టే అనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.